హాయ్ దిస్ ఇస్ #you. ఇక్కడ చూసాం సినీ సన్యాసం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ పెట్టారు. ఇది ఎందుచేతనంటే 2 స్టేట్స్లో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో తల విజయ్, ఇక్కడికి వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపైన మేము సినిమాలు చెయ్యము అని అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ ఆయన అన్న వర్డ్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇప్పటికీ నేను సినిమాలు చేయను, మంచి కథ ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను, అండ్ రాజకీయాలు ప్రజాసేవకి నా జీవితం అంకితం చేస్తాను. సినిమాలు చేసింది కూడా ఖచ్చితంగా నేను ఈ మాటతో, ఆయన మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఆయన సినిమాలు చేసేది కూడా ప్రజాసేవకు డబ్బులు ఇవ్వడానికి, ఆయన ఖర్చు పెట్టుకోవడం కూడా రాదు. నిజీ ఫ్యాక్ట్. ఇది ఒక్క సెటరికల్ స్టేట్మెంట్ కూడా కానే కాదు. సేమ్ వేలో పక్క స్టేట్లో తమిళనాడులో విజయ్ గారు కూడా ఫిబ్రవరిలో నేను ఇంకా సినిమాలు చేయను, 2 సినిమాలు ఉన్నాయి, అది అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాను అన్నారు. ఈ రకంగా చూసుకుంటే విజ్ఞాన్ గారు పక్క స్టేట్లో విజయ్ గారు, ఈ స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు ఒకే టైంలో సినిమాలు చేయమని ఒకే ఇయర్లో చెప్పేశారు. ఇద్దరికి 2 సినిమాలు బాకీ ఉన్నాయి, ఇంకా అది ఫినిష్ చేసుకున్న తర్వాత మేము సినిమాల్లోకి అడుగు పెట్టమంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అభిమానులు ఎలా ఫీల్ అవుతారు వీళ్ళు ఆపేస్తే? ఎందుకంటే వీళ్ళు రాజకీయ జీవితం వేరు, సినిమాలో వీళ్ళని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. విషయం ఏంటంటే, ఒక సుదీర్ఘ ప్రయాణం సినిమాల్లో చేసిన తర్వాత వీళ్ళు చేసిన తక్కువ సినిమాలైనా ఎక్కువ సినిమాలైనా చాలా ఇయర్స్ ట్రావెల్ అయితే చేశారు కదా సినిమా ఇండస్ట్రీ. చేశారు. ఇప్పుడు ఈయనవి కొన్ని తక్కువ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారివి, కానీ వీళ్ళిద్దరితో పోలిస్తే ఈయన కొన్ని ఎక్కువ ఉంటాయి. ఆయన 68 78 సినిమాల వరకు చేసాడు ఈయన. సో అట్లా ఓ సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకునేటప్పుడు దీన్ని విరమించుకుంటారు కొంతమంది. అంటే 2 పడవల్లో కాలేయడం ఇష్టం లేక. ఓకే. ఈవెన్ చిరంజీవి గారైనా లాస్ట్ టైం ఫుల్గా రాజకీయాలకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పూర్తిగా సినిమాలకి గుడ్ బై చేశాడు. ట్రూ. తర్వాత మళ్ళీ రావాలనుకున్నప్పుడు ఆఫ్టర్ 7 years మళ్ళీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇటు వచ్చాడు. మీకు కనిపిస్తుంది ఆ పార్టీని తీసుకెళ్ళి ఎవరికో అట్లా దారదత్తం చేసేసి వచ్చాడు. సో ఎట్ ఏ టైమ్ వీ కెనాట్ పర్ఫార్మ్ 2 tasks అని ఎవరికైనా అనిపిస్తే దే కెన్ టేక్ ఎనీ డెసిషన్ లైక్ దిస్, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఈ డెసిషన్స్లో నువ్వు తీసుకునేటప్పుడు అడ్వాన్స్డ్గా ఇచ్చిన కమిట్మెంట్స్ కొన్ని వస్తాయి. రైట్. ఈ అడ్వాన్స్డ్గా ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి? ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉండింది, దానికి సంబంధిత చిన్న చితక పోస్టర్లో, ట్రైలర్లో, టీజర్లో ఏవో ఒకటి కూడా బయటకు వచ్చేసాయి. చిన్న చితక ఏంటండి పవన్ కళ్యాణ్ గారివి? అవి ఇట్ ఇస్ అ మ్యాసివ్ ఇమేజ్. అది ఏవో దానికి సంబంధించినవి వచ్చేసాయి. మీరు ఈ బాట్ వెనక్కి తీసుకోండి. చిన్న చితక అన్న వర్డ్ ఇంతో అనద్దు ప్లీజ్. చిన్న చితక అంటే పోస్టరో, టీజరో, ట్రైలరో వచ్చాయి. ఏ హీరోకైనా వస్తాయి కదండి, ఈయనకు కూడా వచ్చాయి. లెటెస్ట్ టాక్ మ్యాగ్నానిమస్, వాట్ ఎవర్. కానీ మీరు ఒకటి క్లియర్ గా చూడండి, ఆయన సంపాదించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆయన విరాళాలకే ఎక్కువ ఇస్తారు. ఆఖరికి హరిహర వీరమల్లో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు ఆయన. మంచి విషయమే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను ఆయన్ని, సో అంత మ్యాగ్నానిమస్ ఫిగర్ తీసుకొచ్చి మీరు చిన్న చితక అంటున్నారు. రిలీజ్ చేసినవి చిన్న, మీకు నచ్చినా నచ్చపోయినా నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటది. మీ లాంగ్వేజ్ కండెమ్ చేసే రైట్ నాకు ఉంటుంది, వాట్ ఎవర్, బట్ నేను ఇలాగే ఉంటాను. నేనైతే వర్డ్స్ ఎప్పుడు వెనక్కి తీసుకోను. అండ్ వాటికి సంబంధించి ఏవో వచ్చినప్పుడు ఈయన వాటిని పూర్తి చేసి, అది పూర్తి చేసిన తర్వాత నేను మళ్ళీ రాజకీయాల్లోకే వెళ్తాను, ఇక తర్వాత ఆ సినీ జీవితానికి స్వస్తి పలుకుతాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు వీళ్ళిద్దరు. సో ఇప్పుడు ఫ్యాన్స్ అంటారా, నిజంగా వీళ్ళు సినిమాల్లో ఉండాలి, అప్పుడప్పుడు అడపతడప వీళ్ళ సినిమాలు చూడాలి, వీళ్ళ డ్యాన్సులు చూడాలి, వీళ్ళ కామెడీ చూడాలి, లేకపోతే వీళ్ళ యాక్షన్ చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ అయ్యారు. చిరంజీవి గారు ఎప్పుడైతే ఫుల్గా రాజకీయాలకు వెళ్ళిపోయారో, అంటే ఆయన్ని ఇంకా అభిమానిస్తూనే ఉన్న అప్పుడే ఇంద్ర, ఠాగూరు, స్టాలిన్ ఆ సినిమాలన్నీ అట్లా పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉన్నాయి. 200 days 300 days అని థియేటర్స్లో చేసేటప్పుడు ఒక మంచి పీక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు లాస్ట్ సినిమాకి కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు హరిహర వీరమల ఫుల్ హైప్తోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 2 సినిమాల మీద కూడా ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఓజీ అంటారు. అంటే రాబోయే సినిమాల పైన కూడా వాళ్ళకి చిన్న చితక ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. చిన్న చితక ఫ్యాన్స్ కాదు, బోల్డ్ మంది అభిమానులు. చిన్న చితక అనేది నేను ఎక్కడన్నాను, మీరు మళ్ళీ చూసుకోండి. అయ్యో నేనేం పర్లేదు, సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి చిన్న చితక ఫ్యాన్స్ అని మీరు అన్నా పర్లేదు, అక్కడ తగ్గిపోరు ఎవరు. ఎనీవేస్ వాట్ ఎవర్. సో అక్కడ వీళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ సినిమాలు కూడా చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నిజంగా హర్ట్ అవుతారు. ఈయనకనే కాదు, ఆయనకనే కాదు, ఎవరికైనా సరే
ఈవెన్ ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అభిమానులు కూడా కొన్ని బట్ ఆయన సినిమా చేశారు కదండి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మేజర్ కూడా. చంద్రకాంత్ చేశారు కదా. అదే అది ప్రీ కానీ కమిట్మెంట్ కదా. కానీ జనాలు హర్షించారు దాన్ని కూడా. ఆ, ఇప్పుడు రేపు హరిహర వీరమల్లు సూపర్ హిట్ అయింది అనుకోండి, జనాలు ఒప్పుకున్నట్టేగా ఆయన యాక్ట్ చేయడం. ఎవరైతే ఓట్లేసారో వాళ్ళకి యాక్ట్ చేయడం కూడా ఇష్టమేగా. ఇష్టమే. సో వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈయన దగ్గర నుంచి? బాబు పవన్ గారు మీరు పొద్దునంతా గవర్నమెంట్ డ్యూటీస్ చేసుకోండి, సాయంకాలం మా కోసం సినిమాలు చేయండి అనుకుంటారు కదా అని చెబుతారు. ఈయనకు ఒకవేళ 5 మినిస్ట్రీలు చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే ఆయన చేయగలిగే స్టాండర్డ్ లో ఉంటే మేము చేయొచ్చు కూడా. చేయగల స్టాండర్డ్ లో ఉంటాం ఏంటంటే ఉన్నారు కాబట్టి ఆయన చేశారు. అంటే వాళ్ళకి కొన్ని మిగతా permissions ఇప్పుడు ఉంటాయి మనం కదా. చూస్తున్నామండి, ఇప్పుడు ఆఖరికి లేటెస్ట్ రిలీజ్ మన ఇద్దరం మాట్లాడుకునేది కన్నప్ప. ఉమ్. వాళ్ళు ప్రమోషన్స్ చాలా వెహిమెంట్ గా చేశారు. అంటే ఒక్క ప్రమోషన్ గా చాలా సిటీస్ లో తిరిగి ప్రమోట్ చేసి మూవీని, పాన్ ఇండియా మూవీ కదా అది. సో పాన్ ఇండియా మూవీని వాళ్ళు మొత్తం ప్రమోట్ చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం చూస్తే కనుక 2 రోజులే, అంటే రాలేని పరిస్థితి. బికాస్ అది సరిపోయింది కదా. సరిపోయింది ఆఫ్ కోర్స్. సో దట్ మీన్స్ ద ఇమేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇస్ బిగ్గర్. కరెక్టే. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ట్రై చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భజన చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? నాకు అర్థం కాదు విజ్ఞాన్ గారు. మనం ఒకళ్ళ గురించి పాజిటివ్ గా మాట్లాడి పాజిటివ్ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఓకే మీకు లేదు, నాకున్న సద్భావం 2 మంచి మాటలు ఆయన గురించి చెప్తుంటే చెప్పండి. మీకంత వినలేనప్పుడు నేను కూడా మాట్లాడకి తీసుకోను, చెప్తానే ఉంటాను. నేను వినలేను కాదు. అంటే మీరు రెండోది, హైప్ అంటే నాకు ఏం అర్థం కావట్లా. ఏంటో నన్ను I'll tell you why this is happening. నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా చెప్పాలంటే ఇన్స్టెంట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీవన్. 10th క్లాస్ ఎగ్జామ్ రేపు ఉందనగా ఒక సినిమా రిలీజ్ అయింది, నా పేరు చెప్పట్లేదు నేను సినిమా రిలీజ్ అయితే హైటెక్స్ థియేటర్లో టికెట్ దొరికినప్పుడు నేను వెళ్ళి ఆయన మర్చెండైజ్ కొనుక్కుని సినిమాకి వెళ్ళి చూసి నెక్స్ట్ డే ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. ఐ కేర్డ్ అ డామ్ ఫర్ మై 10th ఎగ్జామ్స్ ఆల్సో. సో దాట్ బిగ్ కల్ట్ ఫ్యాన్ నేను. ఐ రియలీ అడ్మైర్ హిస్ యాక్షన్. సో నేను మాట్లాడేటప్పుడు ఆ ఫ్యానిజం అనేది ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. అది అందరికీ ఉండాలని కోరుకోవడం కూడా తప్పు కదా. అలాగే మొన్న కన్నప్ప గురించి అని చెప్పినప్పుడు కూడా వినాలని అవసరం లేకపోయినా విన్నాం. సో అలాగే మీరు కూడా వినండి, ఏం పర్లేదు. ఓకే. సో నౌ కమింగ్ టు దీస్ బోత్ స్టాల్వర్డ్స్ విజయ్ అండ్ పవన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్నారు, విజయ్ గారు పొలిటికల్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మీకు ఏమైనా అనిపిస్తుంది ఇద్దరు సీఎంస్ అవుతారు వన్ డే అని? అనిపించలేదు. విజయ్కి అంటే మొన్న ఒక సభ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు జనాలు, చూసాము. అంటే హీ స్టార్టెడ్ నౌ. పవన్ కళ్యాణ్ గారు 10 years బ్యాక్ నుంచే బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు కదా. సిన్స్ ఇప్పుడు పుష్కర కాలం అయింది. కరెక్ట్. ఇంచుమించు. ఓకే, వస్తాను నేను. మరి ఆల్మోస్ట్ ఆయన విజయ్ అంటావా ఇప్పుడు జస్ట్ ఈ స్టార్టప్ లాగా స్టార్ట్ చేశాడు. సో తనకి కొంచెం టైం పడుతుంది. తను ఎప్పటి నుంచో పునాదులు వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా సీఎం అన్న పొజిషన్ ఎప్పటికీ చూడరా? మనకు తెలియదండి. సీఎం కష్టమన్నారు కదా ఇందాక. ఏది కష్టమే అన్నారు కదా. కష్టమే అంటే నేను దళపతి విజయ్ గురించి చెప్పా. పవన్ గారి గురించి? పవన్ది ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్ గా పార్టిసిపేట్ చేస్తే మేబీ గెలిస్తే అవ్వచ్చు. ఆయన 10 years దాకా నేను సీఎం అవ్వనని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గానే ఉంటా అన్నారు. వెరీ గుడ్, మంచి డెసిషన్. మరి ఆయన చెప్పినప్పుడు ఆయన సీఎం కావాలని మీరు కోరుకోవడం కూడా తప్పే కదా. ఆయన గౌరవించాలి కదా. ట్రూ అండి. చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ విజనరీ లీడర్ అండ్ ఆయన సీఎం తప్ప ఇంకొకళ్ళుగా ఊహించుకోరు ఆంధ్రాలో ఇప్పుడు. ఎందుకంటే కూటమిలో ఆయనే సీఎం అని అందరూ ఒప్పుకున్నారు అండ్ పవన్ గారు దాన్ని సమర్థించారు. వైసీపీ వాళ్ళు ఎన్ని గొడవలు పెడదాం, బికాస్ ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్. పైగా చాలాసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనుభవం ఉంది కాబట్టి, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పాలించిన అనుభవం ఉంది కాబట్టి ఎవ్రీవన్ రెస్పెక్టెడ్. బ్లైండ్ గా ఆయన అంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇంచుమించు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి తను. సో కరెక్ట్, దాన్ని సమర్థించవచ్చు, తప్పలేదు. సో ఇప్పుడు ఇలా పొలిటికల్ గా వెళ్లే ముందు సినిమాలు ఆపేసి వెళ్ళిన వాళ్ళల్లో ఎంతమంది ఎంత సక్సెస్ అయ్యారు ఇప్పుడు దాకా? కమల్ హాసన్ అటు ఇటు ఉన్నారు. కమల్ హాసన్, యా. జయలలిత గారు సక్సీడెడ్, మ్యాసివ్ సక్సెస్. ఎన్టీఆర్ గారు సక్సీడెడ్, ఎస్. ఎంజీఆర్ గారు సక్సీడెడ్. అటు కరుణానిధి గారు కూడా సక్సీడెడ్. హిస్ జస్ట్ ఎ రైటర్. సినిమాల నుంచి ఏదో వాళ్ళ అబ్బాయి కూడా మొన్న చనిపోయిన అతను కూడా హీఈస్ ఎన్ యాక్టర్. రైట్. స్టాలిన్ వాళ్ళ లీనియేజ్ కాబట్టి వీళ్ళది కూడా సినిమా ప్రపంచమే. ఉదయనిధి, స్టాలిన్ అటు ఇటు ఏమో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది చిరంజీవి గారు వెనక్కి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సక్సెస్ అయ్యారు.
విజయ్ దళపతి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. సో ఏమో అట్లా చెప్పడం కష్టమే, అంటే ఎవరికి ఉన్న ఇమేజ్ని బట్టి అది ఉంటుంది. But I want to ask you one straight question. Who is bigger for you when you look into public? It's Jagan Mohan Reddy or Pawan Kalyan? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీఎం అయ్యాడు కాబట్టి, ఇతను ఇంకా అవ్వలేదు కాబట్టి నేను అతన్నే చెప్పగలను. బికాజ్ ఎందుకంటే ఇతనికి అంటే అతనికి 151 ఫిగర్ ఇచ్చి ఇతను రాష్ట్రానికి ఏం బాధ్యలేదని అబ్నాక్షియస్ ఫిగర్ 11లో కూర్చోబెట్టినా కూడా, అండ్ పవన్ కళ్యాణ్ గారికి 2 చోట్ల ఓడిపోయినా హీ హాస్ గాట్ ఫుల్ మెజారిటీ దిస్ టైం. 100% స్ట్రైక్ రేట్ వచ్చినా కూడా వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఈ రోజు మాట్లాడడంలో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కనిపిస్తున్నాడు. ఇది కొంచెం అతిశయోక్తి కాదు? ఆయన అపోజిషన్ లో ఉన్నా, అయితే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ జగన్. నేను ఇంకా నో ప్లీజ్, ఇలాంటివి మీరు ఎయిర్ చేసినా కూడా నేను భరించలేను. ఈవెన్ షర్మిల, నాకు వీళ్ళు రాజకీయంగా నాకు వీళ్ళే కొంచెం పవర్ఫుల్ గా అనిపిస్తుంది. నాకు పెద్దగా ఏం అనిపించలే, నాకు నా పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్ కూడా ఈ రోజు డేట్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో 151 స్థానాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని 11లో కూర్చోబెడితే మైనస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి 21 ప్లేసెస్ ఫుల్ విక్టరీ తెచ్చుకుంటే వీళ్ళిద్దరు క్రెడిట్ చంద్రబాబు గారికి ఇస్తాను నేను. బికాజ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుకుంటాను, నాకు అనిపించింది. బట్ మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఇస్ అ గ్రేట్ పొలిటీషియన్. మీరు కంపేర్ చేస్తే బికాజ్ ఓకే, చంద్రబాబు నాయుడు గారు జగన్ లో కూడా జగనే చెప్పేస్తారా? చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్పాలి. బట్ ఇక్కడ నాన్నకున్న ఎక్స్పీరియన్స్ ఈయనకుంది కాబట్టి అది. ఇలా ఆలోచిస్తారని నాకు ఇప్పుడే అర్థమైందనమాట. ఓకే విజ్ఞాన్ గారు, ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. కానీ ఒక చిన్న విషయం, బోత్ ద పీపుల్ హ్యావ్ హెవీ చరిష్మా, ఫ్యాన్ ఫాలోవర్స్, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న ఆర్టిస్ట్. వీళ్ళందరికీ ఓట్స్ గా నెక్స్ట్ టైం ఒకవేళ పవన్ గారు సీట్లు పెంచినా, విజయ్ గారు కంటెస్ట్ చేసినా వీళ్ళకి మ్యాసివ్ ఫిగర్స్ వస్తాయా? డిపెండ్స్, అప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తారో కూడా నేను ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేదు. ఈ రోజు ఆలోచన ప్రకారం ఈ రోజు ఇప్పుడు అంటే ఆఫ్ కోర్స్ తను వచ్చాయి కదా. ఇంకా ఒకవేళ హరిహర వీరమల్లు రేపు హిట్ అయింది అనుకోండి, దట్ మీన్స్ ఆయన చరిష్మా విపరీతంగా ఉన్నట్టే కదా? ఉన్నట్టే 100%. అదే విజయ్ గారి సినిమా హిట్ అయినా కూడా అంతేగా 100%. సో ఇవి ఓట్ కన్వర్షన్ ఆఫ్ ఓట్స్ కింద ఎంత % అవుతాయి? సినిమాలు చూసే వాళ్ళు ఓట్లు వేరు, అభిమానులే కదండి. సినిమాలు చూసే వాళ్ళు సినిమాలు వేరే ఉంటాయి, రాజకీయ కార్యకర్తల అభిమానులు వేరే ఉంటారు. సినిమా వాళ్ళని నమ్ముకొని ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు, బట్ అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇది దాసరి విజ్ఞాన్ గారి టేక్. బట్ చూస్తే కనుక 2 రాష్ట్రాల్లో 2 యువతారలుగా వెలిగిన హీరోస్ ఎవరైతే అగ్ర పొజిషన్లో ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసారు ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు ఇస్ వే టు సీనియర్ దాన్ విజయ్ ఇన్ పాలిటిక్స్, యాజ్ దాసరి గారు చెప్పినట్టే. బట్ వీ విల్ ఎక్స్పెక్ట్ దే విల్ హ్యావ్ అ బ్రైట్ పొలిటికల్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైమ్ సినిమాలు కూడా మానేయకుండా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కొనసాగాలని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ షో. థ్యాంక్ యూ.